అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనము నుండి 26వ వచనం వరకు. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను. గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్ కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వార్లారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్ కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం నుండి 36వ వచనం వరకు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్తయే ఉండెను గనుక అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదను.
ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకునే సంగతి ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి అతడెరిగి క్రీస్తు పాతాళములో క్రీస్తు పాతాళములో విడువబడలేదనియో విడువబడలేదని ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో అనే శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని దావీదు ముందుగా తెలుసు ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరము సాక్షులు కాగా కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానమును వాగ్దానమును తండ్రి వలన పొంది తండ్రి వలన పొంది మీరు చూచుచు మీరు చూచుచు వినుచూనున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లనెను, అయితే అతడు నేను నీ శత్రువులను నీ శత్రువులను నీ పాదముల క్రింద నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. మీరు సిలువ వేసిన మీరు సిలువలో వేసిన ఈ యేసునే ఈ యేసునే దేవుడు ప్రభువుగాను దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు ఇది ఇశ్రాయేలు వంశమంతటియు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను.